వందనాలండి అందరికీ. అయ్యగారికి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, చిన్నాన్నగారికి, అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరూ వందనాలండి. ఇదే ఫస్ట్ సారండి నా చేతుల మీద ప్రార్థన పెట్టింతాం. అయితే దేవుడు చాలా మేలు చేసాడండి నాకు. ఫస్ట్ ఒకసారి సడన్గా గుండె నొప్పి వచ్చేసిందండి. గుండె నొప్పి వచ్చిన తర్వాత నాకే అర్థం లేకుండా 1 గంట రేత్రికి మన వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారండి. కొంచెం ఇప్పటికి చాలా సీరియస్ అయిపోయింది నాకు. అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు ప్రార్థనలోకి వెళ్తాను కానండి, పెద్ద ఇష్టంగా ఉండేవాడు కాదు. అప్పుడు ఇంకా నాకు ఎటు తొయ్యక ఇంకా దేవుడిని అడిగానండి. కరెక్ట్గా దేవుడు మీరే ఉన్నారు, ఇంకా సోమవారం ఏమంట ఉన్నది నా పని, మీ కొరకే నేను బతకాలి ఇంకా అంతే. కాబట్టి దేవుడికి మొరపెట్టుకుని ప్రార్థన చేసుకుని నా గుండె నొప్పి తగ్గితే దేవుడా నీ చర్చికి వస్తాను అని అనుకున్నానండి. అదే రీతిలో ఒక 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో మొత్తం అందరూ కూడా, కుటుంబం అంతా కూడా నలిగిపోతూ ఉన్నామండి. ఎంచిదేత నలిగిపోతున్నాం అన్నది కూడా మాకే అర్థమవుతలేదండి. మొన్న చాలా భయంకరంగా అయిపోయానండి. ఇంట్లో సంసారం బాగోలేదు, తర్వాత ఆర్థికంగా నేను కూడా పాడైపోయి మొత్తం అన్నీ స్టక్ అయిపోయినాయండి. ఇంకా చచ్చిపోతాడు అన్నట్టుగా నాకే ఆందోళన వచ్చేసి నేను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను, వెంటనే కాకినాడ తీసుకోండి సీరియస్గా ఉందన్నారండి. ఇంకా వీళ్ళందరినీ కంగారు పెట్టేశానండి నేను. ఇంకా నేను చాలా చూడవలసి ఉన్నాయి, చాలా నా ఆశలు అన్నీ నిరాశ అయిపోయేలాగా ఉన్నాయి. వీళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాను నేను. నా మట్టుకు నాకు ఆందోళన వచ్చేసి నా కళ్ళంటే నీళ్ళు తెచ్చుకునండి. అసలు ఇప్పుడు దాకా బతుకం కూడా నా కొరకే కాదు, మా ఆవిడ చేసిన ప్రార్థన నన్ను కాపాడింది. ఇప్పుడు ఆవిడకిలాగా నేను కూడా మారపోతే ఇంకా నా జీవితం మొన్నే ముగించిపోయినని చాలా బాధపడ్డానండి. నేను చాలా బాధపడి దుఃఖించి మా ఆవిడ పక్క నుండి ఎన్నోసార్లు ప్రార్థన చేసి నువ్వు గుడికి రావాలి మొండితనం ఉండిపోతున్నావు అన్నదండి. మొత్తం మా కుటుంబం అంతా కూడా, మా వదిన, మా అన్నయ్య చాలాసార్లు వాళ్ళ ప్రార్థన పెట్టించుకున్నారండి. నా వరకే చాలాసార్లు సాక్ష్యం చెప్పారు వాళ్ళు, మా చెల్లెళ్ళు, అలాగా మా కుటుంబం మొత్తం అండి. అందరూ కూడా నా గురించి, నా చుట్టాలు, నా బంధువులు, వీడు 10 మందిలో తిరుగుతాడు, ప్రతి దాంట్లో తలలో 4లాగా వెళ్తాడు, ప్రతి పనికి కూడా నేను ఉపయోగపడతానండి. దాని గురించి నేనంటే చాలా అభిమానం అండి. అంటే నేను తక్కువగా చెప్పుకున్నాం వల్లండి జనం, అంటే ఐడియా లేదండి ప్రార్థన మీద ప్రస్తుతానికి. దాని గురించి కానండి నేను ఏదైనా ఫంక్షన్ చేసినా చాలా జనం ఉంటారండి. ఇంకా దాన్ని బట్టి కొంచెం తక్కువగా అంచనాగా చెప్పానండి. ఈ దేవుడు ప్రార్థనకి నన్ను చాలా మేలు చేశాడండి. మొన్న ప్రార్థన నాకే అనుకోకుండా 2 ముక్కల్లో అయ్యగారు టైం ఇస్తారు ఎవరని అనుకున్నామండి. టక్కుమని అయ్యగారు టైం ఇచ్చారండి. మా చేతిలో కూడా రూపాయి లేదండి, అయినా దేవుడు మొత్తం అన్నీ కూడి చేశారండి. వర్షం వచ్చేద్దాం భయపడ్డానండి నేను, వర్షం కూడా రాకుండా చాలా మేలు చేసిందండి దేవుడు. అలాగే ఈ రోజుని మొదలెట్టండి నేను ప్రార్థనలోకి వెళ్ళిపోతానండి. అలాగే నా కుటుంబంలో చాలా ఒడిసుట్లు వచ్చేస్తున్నాయండి, అది మీ ప్రార్థనలో పెట్టండి. మీరు అందరూ కూడా మీ దీవెనలు మాకు ఉండాలండి. మీరు కూడొచ్చిన జనంకి అందరికీ కూడా నా వందనాలండి. ఈ సాక్ష్యం దీవించిన కాకండి. అయ్యగారికి వందనాలండి. ఇక్కడ వచ్చిన చిన్నయ్య గారికి, మా అయ్యగారికి అందరికీ